ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 1.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం పనులు పూర్తయ్యాయి. సొరంగం చివరి అంచును బద్దలు కొడుతున్న పనులను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి వర్చువల్గా తిలకించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై అంటూ నినదించారు. పాల్ఘర్ జిల్లాలోని అతి పొడవైన 1.5 కిలోమీటర్ల బుల్లెట్ రైలు సొరంగం విరార్ బోయిసర్ స్టేషన్ల మధ్య ఉంది. 2025 సెప్టెంబర్లో ఠానే బీకేసీ మధ్య 5 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు సొరంగం పూర్తయినట్లు రైల్వే శాఖ తెలిపింది. 508 కిలోమీటర్ల పొడవైన ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ గుజరాత్, మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ మీదుగా వెళ్తుంది. మొత్తంగా 12 స్టేషన్లు ఉంటాయి. 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తోంది.